ప్రధానంగా ఈరోజు దాదాపు సంవత్సరం క్రితం డిప్యూటీ సీఎం గారు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ని ఈరోజు వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో మేమందరం కూడా దాదాపు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ లోకం అంతా కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్కి ప్రథమ వర్ధంతి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు మనం ఒకసారి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ చరిత్రలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉన్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉన్నా అంటే అది తెలంగాణ జాబ్ క్యాలెండర్ మాత్రమే గుర్తు చేసుకోవాలి. మనము గతం నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం. దాదాపు 2 లక్షల ఒక 1 ఇయర్ సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ కూడా తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. చాలా వేదికల్లో సీఎం గారు ఒక మాట అంటుంటారు, ఎప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని. సరే మీరు అన్నట్టు 60,000 మీరు క్లెయిమ్ చేసుకున్నా ఇంకా 1,40,000 ఉద్యోగాలు మీరు ఇవ్వకుండా మమ్మల్ని యావత్ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు 40 లక్షల కుటుంబాలని 40 లక్షల ఉద్యోగులని మోసం చేసి మీరు రేపు మళ్ళీ గద్దెనెక్కుదాం అనుకున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో గద్దెనెక్కము. ప్రతి విలేజ్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచులుగా పోటీ చేసి ఒక్క సర్పంచ్ని ఒక్క జెడ్పీటీసీని ఎంపీటీసీని గెలవకుండా చేసే బాధ్యత ప్రతి నిరుద్యోగి పైన ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనని నట్టేయటం ఉంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి విమర్శించే బదులు ముందు మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. నిరుద్యోగులారా, మనల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బొందబెట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దీనికి మనం అందరం కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజుతో పోయలేదు. అది తొందరలోనే గాంధీ భవన్ ముట్టడి ఉంటుంది, ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడి ఉంటుంది, ఆ తర్వాత ఇంకా మా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా సభలు ఏర్పాటు చేస్తాం. ఈ రకంగా మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ప్రతి నిరుద్యోగి మేల్కొనే విధంగా ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగి మేల్కొనే విధంగా మేము ఇప్పుడు కృషి చేస్తూ ఉన్నాం. ఇదే రకంగా మాకు కనుక నోటిఫికేషన్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తే రాబో కాలంలో వచ్చే ఎలక్షన్లో కనీసం డిపాజిట్లు కూడా లేకుండా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ డిపాజిట్లు లేకుండా ఓడగొట్టేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టి ఆ రోజు చచ్చిపోయింది. ఇది ఎందుకంటే వీళ్ళు ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. చాలామంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఇంతవరకు కూడా చీమ కుట్టినట్టు దున్నపోతు మీద వానపడ్డట్టు ఎటువంటి ఏం లేకుండా కూడా ఒకరేమో 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒకసారి అంటారు, ఒకసారి 70,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటారు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి క్లారిటీ లేకుండా నిరుద్యోగులను మభ్యపెట్టి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఈరోజు అసలు వాళ్ళు ప్రకటిస్తూ దీనికి పిండ ప్రదానం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంతవరకు దేశ చరిత్రలో ఏనాడు కూడా ఒక్కరోజు పుట్టిన జాబ్ క్యాలెండర్ ఒక్కరోజు చనిపోయింది కూడా ఇంతవరకు ఎక్కడా లేదు. కాబట్టి వీళ్ళు ఇప్పటికే తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడుతూ ఉంటే కమిటీలు వేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ కమిటీలు వేసి కాలయాపన చేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు కానీ, గ్రూప్స్ అభ్యర్థులు కానీ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ, జీపీఓ వాళ్ళు కానీ, పవర్ సెక్టర్ సంబంధించిన అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అరుగోసపడతా ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు ఎక్కడ అని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ కడుపు మంటతో రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. రోడ్లు ఎక్కుతున్నా కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తూ పోలీసులతో ఇబ్బంది పెడుతూ మా ఫోన్లు ట్రాప్ చేయడం, మీ ఎక్కడుంటే పోలీసులు అక్కడ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేనా నీ ప్రజాస్వామ్య పాలన అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాడు నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రగతి భవన్ ముందున్నటువంటి కంచెని బద్దలు కొట్టి ప్రజాస్వామ్య పాలన వచ్చింది, మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇక మీరు అందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో బతకొచ్చని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు ఇంత నిర్బంధం చేసావు అని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇక్కడ వీళ్ళు ఇంకొక మాట చెప్తా ఉన్నారు, ఏ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అడిగినా త్వరలో అని చెప్పేసి అంటా ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడంటే త్వరలో అంటారు, రాజ్య వికాసం ఎప్పుడంటే త్వరలో అంటారు, నిరుద్యోగ వృత్తి అంటే త్వరలో అంటారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఎక్కడంటే త్వరలో అని చెప్తున్నాం మేము కూడా. ఎందుకంటే దగ్గరకు వచ్చింది, మీకు దగ్గరకు వచ్చింది, ఆల్రెడీ అర్థమవుతా ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల పార్టీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రోజు మీరు గెలవడానికి ఏ విధంగా ప్రచారం చేసినామో ఈరోజు అదేవిధంగా ఓడడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా జోడయాత్ర చేసినారో అదేవిధంగా ఒక చేతిలో మీ కాంగ్రెస్ మేనిఫెస్టో, ఒక చేతిలో జాబ్ క్యాలెండర్ పెట్టుకొని తెలంగాణ మొత్తం ఉన్న నిరుద్యోగులందరినీ కలుపుకొని పాదయాత్ర చేస్తాం. ఆ రోజు మీ పార్టీ గెలవడానికి ఏ విధంగా అయితే కృషి చేసినామో, ఏ విధంగా మీరు మమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రో, వీళ్ళంతా దొంగలు నిరుద్యోగులు మోసం చేసిర్రు, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి కూడా ఊరు వాడ మొత్తాన్ని తిరిగి కూడా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ఓడించే ప్రయత్నం చేస్తాం. గ్రూప్ 2 సంబంధించి కూడా సిలబస్ కమిటీ అని చెప్పి చేసిర్రు. ఆ సిలబస్ కమిటీ ఉందా, ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు, ఏడ దుప్పటేసి పడుకుందో ఏ రూమ్లో పడుకుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి నోటిఫికేషన్ అసలు ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితి ఉన్నది.
ఎందుకంటే మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు నిజంగానే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఉంటే ఇవ్వండి, లేదంటే నోటిఫికేషన్ లేవని చెప్పేసి క్లారిటీగా చెప్పండి. అంతేగాని నిరుద్యోగులను ఇబ్బంది పెడుతూ చాలామంది నిరుద్యోగులు కానీ చిక్కడపల్లి లైబ్రరీలో కానీ దిల్సునగర్లో కానీ 30 సంవత్సరాలు దాటిన నిరుద్యోగులు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఎంత ఇబ్బంది పడతామో చూస్తూ ఉన్నాం నేను కూడా. ఎందుకంటే 5 రూపాయల భోజనం తినుకుంటూ ఇటు చదవాలా లేదా అని చెప్పేసి కూడా ఇంటి దగ్గర నుంచి కూడా ఇటు డబ్బులు రాక ప్రతి ఒక్కరు కూడా ర్యాపిడోలు ఊబర్ చేసుకుంటూ నా మిత్రులు ఇబ్బంది పడతా ఉంటే నాకే చాలా అరుగోస అనిపిస్తూ ఉన్నది. డిగ్రీ పీజీ చదివిన అభ్యర్థులు కూడా ర్యాపిడోలు కొట్టుకుంటూ స్విగ్గీ చేసుకుంటూ జొమాటో చేసుకుంటూ కొంతమంది మన సంబంధించి కూడా ఏదో వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే బరాబర్ చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. మీ మెడలు వంచైనా సరే ఖచ్చితంగా మా ఉద్యోగ నోటిఫికేషన్ మేము సాధించుకుంటాం. అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను అందరం కూడా ఒక 1000 మంది కలిసి కూడా అమర నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మరొకసారి గాంధీ భవన్ కూడా ముట్టడిస్తామని చెప్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా ఉద్యోగ నోటిఫికేషన్ ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే. మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఓట్ల కోసం వస్తే మాత్రం ఖచ్చితంగా గల్లబట్టి అడుగుతాం. మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడని చెప్పేసి గల్లబట్టి అడుగుతాం. కాబట్టి తెలంగాణ నిరుద్యోగులారు ఎప్పటికైనా మేల్కోండి. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రయత్నం చేసిన అవసరం ఉన్నది. మళ్ళీ ఇంకో మాట ఫైనల్గా చెప్తా ఉన్నా, తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. ఆల్రెడీ నిరుద్యోగుల నిరసన సగం మీకు తగిలింది. ఆల్రెడీ హైదరాబాద్లో చీమ కుట్టినా కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు పోతుంది. రోజు చేస్తున్నాం, ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం, రోడ్ల మీదకి వస్తున్నా కానీ ఇంత భారీ ఎత్తున నిరుద్యోగులు అరిగోసపడుతున్నా కానీ మీ కళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? చిన్న సమస్యలకి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినారు. మాట్లాడితే సభలో 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్తా ఉన్నారు. కానీ ఆయన 50,000 ఉద్యోగాలు ఇచ్చడం కానీ 50 సార్లు మాత్రం ఢిల్లీ పోయి ఇచ్చినాడు. ఇంతవరకు అది చేసిందే ఏం లేదు. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్సీ మీద నమ్మకం లేదా అంటే వారు మొన్న రావడం జరిగింది. అయితే 2 రోజుల్లో సీఎం గారి దగ్గర తీసిపోదామని చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే మాకు నమ్మకం లేదని వాస్తవానికి. ఎందుకంటే వ్యక్తి మీద నమ్మకం ఉండదు, వ్యవస్థ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, వ్యక్తి మీద నమ్మకం ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఆయన వచ్చిపోయిన 2 రోజుల తర్వాతనే మన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఒక సభలో. తర్వాత మంత్రి శ్రీధరబాబు గారు కూడా ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, మళ్ళీ త్వరలోనే సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మంత్రులు చెప్పిందే అబద్ధంగా ఉన్నది, కుట్రపూరితంగా ఉంటే ఒక ఎమ్మెల్సీకి ఏం విలువ ఉంటుంది? వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ మంత్రి పదవి కోసం ఏదో వచ్చి మీ నిరుద్యోగులు లబ్ధి చేకూరుస్తున్నాం అని చెప్పేసి పైన ప్రాపగాండ సృష్టించడానికి వచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టి త్వరలో స్థానిక పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ మా వైపే ఉన్నారు అని చెప్పేసి ఒక అభూత కల్పన కల్పించడానికి ఇదంతా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.